concentrating about the genetics related to the heart disease. Okay. This is the first slide. Here, this is the basics of genetics. So everybody should keep paper and pen so that you can get some clear information about the topic. See, our body is made up of millions of cells, and in each cell there are instructions. In each cell there are instructions. We call them as genes that make all the necessary structural components and chemicals for the body to function. These genes are packed onto little long strands known as chromosomes. ఇక్కడ ఏంటంటే మన బాడీ అనేది మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ తోనే కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఎ సెల్. సో దిస్ ఇస్ ద సెల్. దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఇన్ దట్ కన్స్ట్రక్ట్ ఎ హ్యూమన్ బాడీ. సో ఈ సెల్స్ అన్ని కూడా మన బాడీ మన స్ట్రక్చర్ ని అంత ఫామ్ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే జీన్స్. ఈ జీన్స్ ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టి that genes will give us information, so that based on that information each and every organ and organ system of our body will be formed. అంటే మనకి ఏంటంటే ఈ జీన్ ఏంటంటే హార్ట్ కి సంబంధించినటువంటి హార్ట్ స్ట్రక్చర్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల హార్ట్ ఫంక్షనింగ్ కానీ హార్ట్ స్ట్రక్చరల్ ఫార్మేషన్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి ఫార్మ్. లైక్ అలాగే లంగ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ బ్రెయిన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ బోన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ జీన్. మన జీన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబట్టి ఆ పర్టికులర్ ఆర్గాన్ కానీ ఆర్గాన్ ఫార్మేషన్ కానీ ఆర్గాన్ ఫంక్షన్ కానీ ఏదైనా కానీ జరుగుతుంది. మనం నడవటం కానీ మనం మాట్లాడటం కానీ మనం వినటం కానీ మనం తినటం కానీ ఎవ్రీథింగ్ మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అవర్ జీన్. ఓకే. ఈ జీన్ ఏంటంటే ఈ జీన్ అనేది మనకి ఎలా ఉంటుందంటే ఈ జీన్ ఏంటంటే మనకి ప్యాక్ అయి ఉంటుంది. దట్ డెన్స్లీ ప్యాక్డ్ జీన్ ఈజ్ నథింగ్ బట్ క్రోమోజోమ్. ఈ జీన్ ఏంటంటే మనకి ప్యాక్ అయిపోయి ఒక డెన్స్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుంది. ఆ స్ట్రక్చర్ నే మనం క్రోమోజోమ్ అంటాం. ఈ క్రోమోజోమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే న్యూక్లియస్ లో ఉంటాయి. న్యూక్లియస్ ఏంటంటే మన సెల్ లో ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా జీన్ అనేది ప్రతి సెల్ లో కూడా మన జీన్ అనేది ఉంటది. సో ఇక్కడ ఏంటి ఒక క్రోమోజోమ్ ఉంది. ఒక క్రోమోజోమ్ లో ఎన్ని జీన్స్ ఉంటాయి అంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఉండొచ్చు. సో అట్లా ఆ జీన్స్ అన్ని కూడా ఏంటంటే ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ అయ్యి ప్యాక్డ్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అయిన దాన్నే క్రోమోజోమ్ అంటాం. One second. There is a problem in PPT. Once again. One second. No problems. Yeah. See here, we all have 46 chromosomes. Every human being have 46 chromosomes arranged onto 23 pairs. One copy of each pair is inherited from our mother and another from our father. The first 22 chromosome pairs are numbered and are known as autosomal chromosomes, and 23rd pair is made up of the sex chromosome called X and Y. Males have an X and Y chromosome and females have 2 copies of the X chromosome.
ఇక్కడ ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. 23 pairs, ప్లీజ్ రిమెంబర్ 23 pairs అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ 46 క్రోమోజోమ్స్ కూడా 23 pairs లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 1 కాపీ మనకి వచ్చేసరికి ఆ ఒక పెయిర్ లో ఒక కాపీ వచ్చేసరికి మనకి ఫాదర్ నుంచి వస్తుంది, ఇంకొక కాపీ వచ్చి మదర్ నుంచి వస్తుంది అనమాట. ఒక కాపీ ఫాదర్ నుంచి, ఒక కాపీ మదర్ నుంచి. సో టోటల్ 23 pairs. ఆఫ్ దీస్ 23 pairs మనకి ఏంటంటే ఒక కాపీ వచ్చి మదర్ నుంచి, ఒక కాపీ వచ్చి ఫాదర్ నుంచి వస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేస్తామంటే 22 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఏంటంటే వాటిని ఆటోజోమ్స్ అంటారు. ఆటోజోమల్ క్రోమోజోమ్స్ అంటారు, లేదంటే ఆటోజోమ్స్ అంటారు. అంటే ఫస్ట్ 22 క్రోమో pairs వీటికి ఏంటంటే మనం ఒక నెంబర్ ఇస్తాం అనమాట. సో ఫస్ట్ పేర్, సెకండ్ పేర్, థర్డ్ పేర్. ఇక్కడ మనకి ఒక ఇమేజ్ ఉంది చూడండి రైట్ సైడ్. దీంట్లో ఏంటంటే లెఫ్ట్ సైడ్ మేల్ అండ్ రైట్ సైడ్ ఫీమేల్ క్రోమోజోమ్స్. వీటికి ఏంటంటే వాటి స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని మనకి దానికి నెంబర్ ఇస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 18th pair ఆఫ్ క్రోమోజోమ్ అన్నారనుకోండి. సో దెర్ ఈస్ ఎ పర్టికులర్ స్ట్రక్చరల్ ఇండికేషన్ ఇస్ దేర్ అనమాట. సో దానికి ఏంటంటే బేస్డ్ ఆన్ ది స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ ది మార్ఫాలజీ, బేస్డ్ ఆన్ ది జీన్స్ ప్రెసెంట్ ఇన్ దట్ మనకి ఏంటంటే దానికి పర్టికులర్ నెంబర్ ఇస్తాం. సో అట్లా మనకి ఏంటంటే ఈ 22 pairs ఏంటంటే ఆటోజోమ్స్ అంటారు. సో ఎక్స్ట్రా సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు, ఎక్స్ అండ్ వై ఆర్ ఎక్స్ఎక్స్. సో ఇక్కడ చూడండి లాస్ట్ లో ఎక్స్ అండ్ వై సర్కిల్ లో ఉన్న చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ అండ్ వై ఉంటే ఏంటంటే వాళ్ళు మేల్ అని, రెండు కూడా ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటే వాళ్ళు ఫీమేల్ అని మనం నిర్ణయిస్తాం. ఇప్పుడు అర్థమైంది కదా, మనకి 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. టోటల్ 46 chromosomes. దానిలో 22 pairs are autosomes and remaining 1 pair is the sex chromosome. Based on the sex chromosome only మనము సెక్స్ ఐడెంటిఫికేషన్ అనేది జరిగింది. అంటే ఇతను మేలా ఫీమేలా, వీళ్ళు మేలా వీళ్ళు ఫీమేలా అనేది బేస్డ్ ఆన్ ద 23rd pair ఆఫ్ క్రోమోజోమ్స్. వాటిని ఏమంటామంటే అల్లోజోమ్స్ అంటారు, లేదంటే సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా, ఈ క్రోమోజోమ్ లో మనం ప్రతి ఒక్క క్రోమోజోమ్ లో కూడా జీన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫస్ట్ పేర్ లో జీన్స్ ఉంటాయి, సెకండ్ పేర్ లో ఉంటాయి, థర్డ్ పేర్ లో ఉంటాయి, అట్లా దట్ డిపెండ్స్ అన్నమాట. సో సిన్స్ ఆల్ అవర్ క్రోమోజోమ్స్ కమ్ ఇన్ pairs, అంటే మనకి క్రోమోజోమ్స్ అన్ని కూడా పెయిర్ లో వచ్చినాయి కాబట్టి ఆల్ అవర్ జీన్స్ ఆల్సో కమ్ ఇన్ pairs. Sometimes a gene may have a variation in the instruction that causes the gene to no longer function properly. This variation is called a mutation or pathogenic variant, and means that the product produced by that gene called a protein is impaired or even absent. For example, ఇక్కడ ఏంటంటే మనకి 46 chromosomes ఉన్నాయి. నాలో 46 chromosomes ఉన్నాయి. నాలో 46 chromosomes ఉన్నాయి అంటే దానిలో 22 pairs are autosomes and 1 pair is a sex chromosome. సో ఇక్కడ మనకి ఈ 46 chromosomes కూడా నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే 23 మా మదర్ నుంచి వచ్చినాయి, 23 మా ఫాదర్ నుంచి వచ్చినాయి. ఓకే, 23 + 23 కంబైన్ టు ఫార్మ్ ఇంటూ ద 46 chromosomes. అర్థమైంది కదా, 23 మదర్ నుంచి, 23 ఫాదర్ నుంచి వచ్చినాయి. సో ప్రతి మనిషిలో కూడా అంతే, తనలో ఉన్న క్రోమోజోమ్స్ అనేవి సగం వచ్చి ఫాదర్ వస్తాయి, సగం వచ్చి మదర్ నుంచి వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే క్రోమోజోమ్ పెయిర్ గా ఉన్నది కాబట్టి అట్లాగే జీన్స్ కూడా పెయిర్డ్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్రోమోజోమ్ తీసుకోండి. ఫస్ట్ క్రోమోజోమ్ వచ్చేసరికి ఒకటి ఫాదర్ నుంచి వచ్చింది, ఒకటి మదర్ నుంచి వచ్చింది. ఆ రెండు కలిపి ఒక పెయిర్ అయింది. ఆ పెయిర్ అయినప్పుడు ఒక ఫాదర్ లో నుంచి వచ్చిన క్రోమోజోమ్ లోనూ జీన్ ఉంటుంది, మదర్ నుంచి వచ్చిన క్రోమోజోమ్ లో కూడా జీన్ ఉంటుంది. అంటే జీన్ కూడా పెయిర్డ్ గా వచ్చినట్టే మనకి. ఓకే, జీన్ కూడా పెయిర్డ్ గా వచ్చినట్టే. ఇక్కడ ఏమవుతుందంటే ఆ జీన్ అనేది మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం బట్టి ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అయితే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జీన్ లో కనుక ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం ఉండటం వలన అది ఏమంటే కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేకపోవడం వలన ఆ ప్రోటీన్ ఫార్మేషన్ అనేది సరిగ్గా జరగదనమాట. ఆ ప్రోటీన్ ఫార్మేషన్ జరగకపోవటానికి గల కారణమైనటువంటి ఆ ప్రాబ్లం ఏమంటామంటే మ్యుటేషన్ అంటాం. అంటే జీన్ లో కనుక ఒక మ్యుటేషన్ ఉంది అంటే కనుక ఆ మ్యుటేషన్ వల్ల మనకి ఆ ఫామ్ అవ్వాల్సినటువంటి ప్రోటీన్ అనేది సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల ఆ మనిషికి రకరకాల డిసీజెస్ వస్తాయి అన్నమాట. ఇది బేసిక్స్, జనరల్ బేసిక్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వేరియేషన్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ ఎ మ్యుటేషన్. అంటే ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ ఎలా ఉంటాయో అట్లాగే జీన్స్ లో కూడా ATGC అనే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటుంది అనమాట. Based on this
మీరు ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ వచ్చి మదర్ నుంచి వచ్చింది, ఒక జీన్ వచ్చి ఫాదర్ నుంచి వచ్చింది. దీంట్లో ఇక్కడ చూడండి ఒక మార్క్ చేసింది సిఎన్టి అని. అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సి ఇస్ అ నార్మల్, ఇక్కడ టి ఉంది. టి అంటే అబ్నార్మల్, అంటే ఇక్కడ ఉండవలసిన సి బదులు టీ ఉన్నది. టీ ఉంది అంటే కనుక దాన్ని ఏమంటామంటే వేరియేషన్ అంటాం. ఇలాంటి ప్రాబ్లం ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక చిన్న ఆల్ఫాబెటికల్ చేంజ్ రావడం వలన మనకి ఓవరాల్ గా డిసీజ్ కాజ్ చేసేటటువంటి ఆల్టర్డ్ ప్రోటీన్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది మనకి అతి సూక్ష్మంగా, అంటే విత్ ఇన్ ద సెల్ లో మనకి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆ 46 క్రోమోజోమ్స్ లో కూడా ఒక క్రోమోజోమ్ లో ఒక జీన్, ఆ జీన్ లో కూడా థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ జీన్స్ లో ఒక జీన్, ఆ జీన్ లో కూడా మనం స్ట్రెచ్ చేసి ఏంటంటే దాంట్లో కూడా చాలా లాంగ్ మ్యాటర్ ఉంటుంది. ఆ మ్యాటర్ లో ఒక చిన్న ఆల్ఫాబెటికల్ చేంజ్ వలన మనకి రకరకాల డిసీజెస్ వస్తున్నాయి అన్నమాట. సో అంత చిన్న ప్రాబ్లం మన జీన్ లో ఉన్నా కానీ దట్ రిమైన్స్ మోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిసీజ్. ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జీన్ మ్యుటేషన్స్ మే బి ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ఎ పేరెంట్ ఆర్ అకర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఎన్ ఇండివిజువల్. Once you have a gene mutation, however, it may be passed on to future generations. This is referred to as genetic inheritance. మన ఏంటంటే ఎవరో ఒక పేరెంట్ లో మన జెనెటిక్ ప్రాబ్లం ఉండొచ్చు, ఆ జీన్ అంటే ఆల్టర్డ్ జీన్ అంటే మ్యూటెంట్ జీన్ ఉండొచ్చు. సో ఆ జీన్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి పాస్ అవటాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే మనకి ఫాదర్ నుంచి మనకి డిసీజ్ రావటాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. సో మన తాతయ్యల నుంచి గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్ కి రావడానికి దట్ ఈస్ మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అండ్ మళ్ళీ ఫాదర్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి. సో ఇట్లా ఏంటంటే ఆల్టర్డ్ జీన్, ఆ మ్యూటెంట్ జీన్ ఉంటే ఏమవుతుందంటే అది నెక్స్ట్ జనరేషన్స్ కి అలా పాస్ అవుతా ఉంటది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ ఆటోజోమల్ డామినెంట్ మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. దీనిలో ఏంటంటే రకరకాల మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. ఇక్కడ నేను అన్నింటి గురించి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఏంటంటే మనము చేసే ప్రొడక్ట్ కి సంబంధించినటువంటి ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ గురించి చెప్తున్నాను. ఇదేంటంటే ఆటోజోమల్ డామినెంట్ మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో మనం ఇందాక చెప్పాం ఆటోజోమ్స్ అంటే ఏంటి, 22 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఆ 22 క్రోమోజోమ్స్ ని ఆటోజోమ్స్ అంటాము. సో ఇక్కడ ఏంటంటే డామినెంట్ మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, డాడ్ హ్యాస్ ద కండిషన్, అంటే ఇక్కడ ఫాదర్ కి డిసీజ్ ఉన్నది. మామ్ డజంట్ హ్యావ్ ద కండిషన్, మదర్ కి డిసీజ్ లేదు. ఓకే, ఇక్కడ ఫాదర్ కి డిసీజ్ ఉన్నది, మదర్ కి డిసీజ్ లేదు. ఇక్కడ ఏమవుతుంది మనకి ఫాదర్ అండ్ మదర్ లో ఒకరికి మాత్రమే డిసీజ్ ఉన్నది. సో నెక్స్ట్ వాళ్ళ చిల్డ్రన్స్ లో ఏమవుతుందంటే ఈ ఫాదర్ లో ఏదైతే డిసీజ్ ఉన్నదో, అంటే ఇతనికి కూడా ఏమవుతుందంటే ఇతనికి కూడా ఫాదర్ నుంచి వాళ్ళ మదర్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది ఆ డిసీజ్డ్ జీన్. సో కాబట్టి ఇతనికి ఏంటంటే ఒకటి నార్మల్ ఉన్నది, ఒకటి వచ్చి మ్యూటెంట్ ఉన్నది. ఎక్స్ అని చూడండి, అది మ్యూటెంట్, అంటే అది డిసీజ్ కాజింగ్ జీన్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి పుట్టిన పిల్లల్లో 50% ఆఫ్ ద చైల్డ్, 50% అంటే వీళ్ళు నలుగురు పిల్లలు అనుకోండి, నలుగురిలో 50% ఆఫ్ ద చైల్డ్ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ దిస్ కండిషన్. ఓకే, 50% of the child have the chance of getting this condition. 50% might be the normal. మిగతా 50% నార్మల్ గా ఉండొచ్చు, కానీ మీ అదర్ 50% ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ డిసీజ్ జీన్ ని క్యారీ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ దిస్ మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ we call it as an autosomal dominant mode of inheritance. Suppose if one person has the condition and another person is normal, if both are getting married, what will happen? There is a chance of 50% of the child having this condition. A gene mutation that almost guarantees the development of heart disease is carried by 60 million people, researchers say. ఇలాంటి జీన్ మ్యుటేషన్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నామో, ఆ జీన్ మ్యుటేషన్ దట్ ఆల్మోస్ట్ గ్యారంటీస్ ద డెవలప్మెంట్ ఆఫ్ హార్ట్ డిసీజ్. ఆ జీన్ మ్యుటేషన్ ఉంటే హార్ట్ డిసీజ్ రావడానికి 100% ఛాన్స్ ఉన్నది, ఆల్మోస్ట్ 100% ఛాన్స్ ఉన్నది. అది కూడా 60 మిలియన్ పీపుల్లో ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్నది. అది ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ అనేది ఆల్రెడీ రీసెర్చ్ చేసిన అవుట్పుట్ బేస్ చేసుకొని ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అన్నమాట. సో దట్ altered gene
mutation, that mutant gene, now it is running in our families. That leads to heart failure, heart disease. Heart failure is an emerging epidemic, is responsible for great loss in the productive years of life in people aged 40 and above. సో ఇప్పుడు మనము చూసినట్లయితే రెగ్యులర్ గా మనం అబ్జర్వ్ చేస్తున్నాము ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ అంటే మన మీడియా వల్ల కావచ్చు, అదర్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, కానీ అరౌండ్ 40 ఇయర్స్ పైన వచ్చిన వాళ్ళ యంగ్స్టర్స్ చాలా మంది కూడా చనిపోవటం అనేది మనం చూస్తున్నట్టు. ఎందుకంటే కార్డియాక్ అరెస్ట్ కేసెస్ అనేవి బాగా ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. సడన్ డెత్స్, విల్ సీ అబౌట్ దట్. By 2030 in India, this loss is expected to rise to 17.9 million. WHO ఇచ్చిన ఇన్ఫర్మేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2030 అంటే బై 2030 కల్లా ఈ లాస్ అనేది 17.9 మిలియన్ వరకు చేరొచ్చు అనమాట. అంటే ఆల్మోస్ట్ 10 times more than in the United States. USA population కన్నా 10 రెట్లు, around 10 times more than in the United States. However, the molecular etiologies of such disease in developing countries such as India remain poorly understood. The molecular etiology అనేది ఇంకా క్లియర్ గా అధ్యయనం చేయలేకపోయారు. The only disease that leads to sudden death within minutes without any warning signs is sudden cardiac arrest. గుర్తుపెట్టుకోండి, సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మాత్రమే మనిషిని చనిపోవటానికి ఎక్కువ టైం ఇవ్వదన్నమాట. విత్ ఇన్ మినిట్స్, కొన్ని నిమిషాల వ్యవధిలోనే సడన్ కార్డియాక్ అరెస్ట్ బారిన పడిన మనిషి కొన్ని నిమిషాల్లోనే చనిపోతాడు. అది వాస్తవం. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి అవగాహన రావాలి. ఎందుకంటే మనకి దీనికి ఏంటంటే సిపిఆర్ అంటారు, కార్డియోపల్మనరీ రిససిటేషన్ అని చెప్పేసి, లేదంటే డిఫిబ్రిలేటర్స్ అని, అంటే మనం చూస్తున్నాం సినిమాల్లో చూపిస్తారు, లేదంటే కొన్ని షాక్ ట్రీట్మెంట్ ఇస్తుంటారు సడన్ గా మనిషి పెయింట్ అయిపోతే. సో అవి ఏంటంటే అవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మనిషిని బతికించడానికి, సడన్ కార్డియాక్ అరెస్ట్ అయిన మనిషిని బతికించడానికి అవి చాలా ఇంపార్టెంట్. సిపిఆర్ అంటే మనకి ప్రెస్ చేస్తుంటారు, మనకి హార్ట్ ని స్టిమ్యులేట్ చేయడం వలన కూడా కొంతమందికి ఏంటంటే మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటకి సర్వైవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో సిపిఆర్ అనేది నెక్స్ట్, డిఫిబ్రిలేటర్స్ అనేవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, సడన్ కార్డియాక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్ ఆర్ నాట్ సేమ్. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన రావాలి. సడన్ కార్డియాక్ అరెస్ట్ వేరు, హార్ట్ అటాక్ వేరు, రెండు కూడా ఒకటి కాదు. మోస్ట్ ఆఫ్ ద డెత్స్ ఆర్ డ్యూ టు సడన్ కార్డియాక్ అరెస్ట్. మనము చూసినటువంటి డెత్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ బయట జరిగేవి, అవన్నీ కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ వల్లే అవుతున్నాయి. ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీ పర్సన్ ఇన్ ఎనీ ప్లేస్ వితౌట్ ఎనీ నోటీస్. ఈవెన్ ఇండివిజువల్స్ హూ హ్యావ్ నెవర్ సీన్ ప్రీవియస్లీ డయాగ్నైజ్డ్ కార్డియాక్ డిసీజ్ ఆఫ్ క్రిటికల్ క్లినికల్ కండిషన్స్. మన ప్రతి మనిషి అంటే ఎవరినైనా ఏ టైంలో అయినా కానీ ఎప్పుడైనా కానీ మనము చూడొచ్చు అనమాట. అంటే ఎప్పుడైనా కానీ దట్ మే ఎఫెక్ట్ ఎనీ పర్సన్. అతనికి అంత ముందు కార్డియాక్ డిసీజ్ ఉండకపోవచ్చు, అంత ముందు ఏమన్నా క్రిటికల్ గా ఏమన్నా కాంప్లికేషన్స్ కానీ ఏమన్నా కానీ ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. కానీ ప్రతి మనిషిలో కూడా దేర్ ఇస్ ఎ ఛాన్స్. It can affect any person in any place without any notice. Warning signs అనేవి ఉండవు అనమాట. Most cardiac arrest victims doesn't have history of heart ailment. చాలా మందికి ఈ కార్డియాక్ అరెస్ట్ బారిన పడిన వాళ్ళకి చాలా మందికి కూడా ఎలాంటి హార్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంతకుముందు ప్రీవియస్ గా లేని వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ Sridevi's death reportedly due to sudden cardiac arrest has once again put the spotlight on the lethal heart condition that is worryingly on the rise even among the young. Our brother-in-law Sanjay Kapoor's statement to the media that the Diva never had a history of heart ailment is true for a significant majority of victims. Yes,
most of them doesn't have any complications. Even in healthy athletes also, most of the healthy athletes also face the cardiac arrest. వాళ్ళకి ఎలాంటి హ్యాబిట్స్ కానీ స్మోకింగ్, డయాబెటీస్, హైపర్ ఆల్కహాలిజం ఇలాంటివి ఏమీ లేకపోయినా కూడా కార్డియాక్ అరెస్ట్ అవడానికి ఛాన్స్ ఉందన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ వరింగ్ ఆస్పెక్ట్ ఇన్ కార్డియాక్ అరెస్ట్. SC is nothing but sudden cardiac arrest, is the abrupt, unexpected, and many a times unexplained loss of heart function, leading to breathlessness and unconsciousness. It results from an electrical malfunction in the heart, compromising the heart's pumping action and stopping blood flow to vital organs. చూడండి, సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ లాస్ ఆఫ్ హార్ట్ ఫంక్షన్. హార్ట్ ఫంక్షనింగ్ లో ఉన్న హార్ట్, పర్ఫెక్ట్ ఫంక్షనింగ్ లో ఉన్న హార్ట్ ఒక్కసారిగా ఆ ఫంక్షన్ అనేది ఆగిపోతుంది. ఒక్కసారి హార్ట్ ఫంక్షన్ ఆగిపోతే ఏమవుతుంది? హార్ట్ ఫంక్షన్ ఏంటి? బ్లడ్ ని అన్ని ఆర్గాన్స్ కి సప్లై చేయాలి. ఒక్కసారి బ్లడ్ అనేది సప్లై అనేది ఆగిపోయింది అనుకోండి, వైటల్ ఆర్గాన్స్, బ్రెయిన్, లంగ్స్ ఇలాంటివి ఉన్నాయి చూడండి. ఈ వైటల్ ఆర్గాన్స్ కి కంటిన్యూస్ సప్లై ఆఫ్ బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అప్పుడే వాటికి ఆక్సిజన్ అనేది అందుతుంది, బ్లడ్ ద్వారానే ఆక్సిజన్ అందేది. సో ఎప్పుడైతే ఈ హార్ట్ ఫంక్షన్ అనేది సడన్ గా అయిపోయింది అనుకోండి, ఈ ఆర్గాన్స్, వైటల్ ఆర్గాన్స్ ఫంక్షన్ కూడా సడన్ గా ఆగిపోద్ది. ఆటోమేటిక్ గా మనిషి ఫెయింట్ అవుతారు, మనిషికి ఊపిరి అందదు, ఆటోమేటిక్ గా మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. Signs and symptoms of cardiac arrest. Most of the cardiac arrest cases మనకి ఏమవుతుందంటే వాళ్ళు ఎలాంటి సిమ్టమ్ అనేది ఉండదు, కానీ కొంతమందిలో ఏంటంటే సడన్ కొలాప్స్, అన్రెస్పాన్సివ్నెస్, అబ్నార్మల్ బ్రీతింగ్, బ్లూ డిస్కలరేషన్ ఆఫ్ ద ఫేస్, సడన్ కొలాప్స్, నడుస్తూ ఉంటారు, పడిపోతారు. అన్రెస్పాన్సివ్నెస్, వాళ్ళల్లో రెస్పాన్స్ అనేది ఉండదు అన్నమాట, ఎక్కువగా బ్రీతింగ్ ఉంటుంది వాళ్ళకి, అబ్నార్మల్ బ్రీతింగ్, blue discoloration of the face because lack of oxygen. ఇవన్నీ కూడా మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తాం. See, heart attack versus cardiac arrest. Heart attack is an electrical problem, whereas cardiac arrest is circulation problem. హార్ట్ అటాక్ ఇస్ సర్క్యులేషన్ ప్రాబ్లం. అంటే మనకి ప్లంబింగ్ లైక్ బ్లడ్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అవటం వలన మన హార్ట్ అటాక్ అవుతుంది. ఈ హార్ట్ అటాక్ లో ఏమవుతుందంటే మనకి సడన్ గా ఏం జరగదు. హార్ట్ అటాక్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి మనకి. ఎట్లా అంటే మనకి లెఫ్ట్ సైడ్ పెయిన్ రావటం అనేది, నెక్స్ట్ గుండెల్లో పట్టేయటం, బరువుగా ఉండటం, వామిటింగ్స్ అవటం, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాళ్ళు లాగటము, బాగా ఫ్యాటిక్ గా ఉండటము, విపరీతమైన చెమట్లు పట్టడము, ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం హార్ట్ అటాక్ కేసెస్. బట్ కార్డియాక్ అరెస్ట్ కేసులో మనం అది అబ్జర్వ్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్, సడన్ గా ఎలక్ట్రిక్ సిగ్నల్ అనేది ఆగిపోయింది అనుకోండి, అన్కాన్షియస్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏంటంటే హార్ట్ అటాక్ లో కాన్షియస్ లోనే ఉంటాడు మనిషి. మనం హాస్పిటల్ తీసుకెళ్లేంత వరకు కాన్షియస్ లోనే ఉంటారు, తను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా కాన్షియస్ లోనే ఉంటారు. సో తను మాట్లాడగలరు, తన ప్రాబ్లం ఏంటో చెప్పగలరు. కానీ కార్డియాక్ అరెస్ట్ అలా లేదనమాట. విత్ ఇన్ మినిట్స్ మనిషి అన్కాన్షియస్ లోకి వెళ్ళిన మినిట్స్ లోనే మనిషి చనిపోవడం అనేది జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కనీసం మినిమం 5 minutes పడుతుంది. సో విత్ ఇన్ దట్ మ్యాక్స్ 2 to 3 minutes ఇట్ టేక్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి మేజర్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ అండ్ స్ట్రోక్. ఈ మూడు కూడా మేజర్ కిల్లర్స్. మనకి ఎక్కువ శాతం మంది మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన వాళ్ళని కానీ లాస్ అయ్యే ఎక్కువ శాతం ఈ మూడింటి వల్లనే అవుతుంది. హార్ట్ అటాక్ కానీ, కార్డియాక్ అరెస్ట్ కానీ, స్ట్రోక్ కానీ. ఇక్కడ హార్ట్ అటాక్ ఆల్రెడీ చెప్పాను నేను, సర్క్యులేషన్ ప్రాబ్లం. మనకి ఫ్యాట్ ఎక్కువ ఉండడం వలన, లిపిడ్స్ ఎక్కువ ఉండడం వలన, హైపర్ టెన్షన్ వలన, డయాబెటీస్ వలన, మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ మైట్ బి ఇన్వాల్వింగ్ ఇన్ దట్. సో ఇక్కడ ఏమవుతుందంటే చెస్ట్ పెయిన్ రావటము, బాడీ ఏక్స్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కోల్డ్ స్వెట్స్, ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. Whereas in case of cardiac arrest, it is an electrical disorder, it is loss of consciousness, blackout, chest pain, extreme palpitation, abnormal breathing. Most of the cases are unconscious. Whereas in case of stroke, stroke ఏంటంటే brain attack అంటారు.
స్ట్రోక్ ని కూడా బ్రెయిన్ అటాక్ అంటాం. అంటే ఇక్కడ ఏంటంటే బ్రెయిన్ కి వెళ్ళాల్సిన బ్లడ్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అవడం వల్ల బ్లడ్ లో క్లాట్, ఐ మీన్ బ్రెయిన్ లో క్లాట్ ఫామ్ అవడం వల్ల, అంటే బ్రెయిన్ లో ఒకసారి క్లాట్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే అది ఎట్లా అంటే హార్ట్ లో ఫామ్ అవుతుంది క్లాట్, అది ఏమవుతుందంటే చిన్న చిన్న ముక్కలుగా వెళ్ళిపోయి సర్క్యులేషన్ లో బ్రెయిన్ లో అబ్స్ట్రక్ట్ అవుతా ఉంటుంది. సో దట్ లీడ్స్ టు brain attack, or we call it as ischemic stroke. So mental confusion, disrupted speech, inability to walk, blurred vision, paralysis, ilanti anni conditions ani kuda manam chustam. See, studies project the annual incidence of sudden cardiac arrest in India is 0.7 million. Yet measures to address this emerging public health emergency hardly exist. It has a high fatality rate if not treated in minutes. మనం ఆల్రెడీ చూసాం. సో ఇంత ఎమర్జింగ్, ఇంత ఇంపార్టెంట్ కాజ్ ఉన్నప్పటికీ కూడా మనం గవర్నమెంట్ ఏంటంటే కరెక్ట్ గా మెజర్మెంట్స్ అనేది తీసుకోవట్లేదు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి లాస్ అనేది ఎక్కువైపోతుంది, కానీ కరెక్ట్ ప్రికాషన్స్, దీని గురించి అవేర్నెస్ అనేది ఇంకా మన గవర్నమెంట్ అనేది ముందు తీసుకురావాలి. అది తీసుకొస్తే గానీ ముందు ప్రజలకు అవగాహన వస్తుంది. So here some image, I mean, I got in the internet. It shows that it is the #1 killer of student athletes, and second medical cause of death, and first cause of death on school campuses. 9,500 youth affected annually. Up to 90% of victims die. 90%, 95% of victims will die. What you don't know will kill you. The shocking truth about sudden cardiac arrest is every year sudden cardiac arrest kills twice as many people as colon cancer, breast cancer, prostate cancer combined. అంటే ఏంటి, ప్రతి సంవత్సరం సడన్ కార్డియాక్ అరెస్ట్ కేసెస్ అనేవి కొలాన్, బ్రెస్ట్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్ అన్ని కూడా కలుపుకుంటే ఎంతమంది ఉంటారో వాళ్ళకి డబుల్ ద amount of people are affecting every year because of sudden cardiac arrest. Heart failure is a leading cause of mortality in South Asians. Heart failure is a leading cause of mortality in South Asians. However, its genetic etiology remains largely unknown. A gene mutation that almost guarantees the development of heart disease is carried by 60 million people, researchers say. Cardiomyopathies due to sarcomeric mutations are a major monogenic cause for heart failure. Deletion of 25 base pair in the gene encoding cardiac myosin binding protein C, that is, we call it as MYBPC3, that is associated with heritable cardiomyopathies and an increased risk of heart failure in Indian populations. Around 4 to 8% people from the Indian subcontinent have the mutation, which increases the risk of heart disease 7-fold, Nature Genetic reports. See here, heart failure అనేది మన సౌత్ ఏషియన్స్ లో ఎక్కువ ఉన్నదన్నమాట. This is the information given by our researchers, and already WHO also done research, extensive research in this, and give us this information. కార్డియోమయోపతీస్ అంటే మనకి హార్ట్ కి సంబంధించినటువంటి డిసీజ్ అన్నమాట. కార్డియోమయోపతి అంటారు. ఈ కార్డియోమయోపతి అంటే దీంట్లో రకాలు ఉన్నాయి. హైపోట్రోఫిక్ కార్డియోమయోపతి అని, డైలేటెడ్ కార్డియోమయోపతి అని, అండ్ రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అని రకరకాలు ఉన్నాయి అన్నమాట. సో ఈ కార్డియోమయోపతీస్ ఏంటంటే హార్ట్ మజిల్ కి సంబంధించినటువంటి, హార్ట్ ఏదైతే ఉంటుందో మన గుండె యొక్క కండరాలకు సంబంధించినటువంటి వ్యాధి అన్నమాట. ఈ గుండె కండరాలకు సంబంధించినటువంటి వ్యాధి ఎలా ఉంటుందంటే అది ఒక జెనెటిక్ ప్రాబ్లం, ఒక జెనెటిక్ ప్రాబ్లం వలన గుండెకు సంబంధించినటువంటి వ్యాధి అనేది సంక్రమిస్తుంది. ఆ గుండెకు సంబంధించినటువంటి వ్యాధి సంక్రమించడానికి కారణమైనటువంటి జన్యు ప్రాబ్లం అంటే డిఎన్ఏ ప్రాబ్లం ఆర్ జెనెటిక్ ప్రాబ్లం అనేది 4 to 8% ఆఫ్ ద పీపుల్ లో ఉన్నది. అది మనకు తెలియట్లేదు. మనలో చాలా మందికి అలాంటి
ఆ జెనెటిక్ ప్రాబ్లం అనేది ఉన్నది. అది ఏంటంటే 4 to 8% అంటే 1 or 2 మెంబర్స్ ఇన్ ఎవ్రీ 25 మెంబర్స్. ప్రతి 25 మందిలో ఒకళ్ళలో గాని, ఇద్దరిలో గాని ఉండటానికి ఛాన్స్ ఉన్నదన్నమాట ఆ జెనెటిక్ ప్రాబ్లమ్. ఆ జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క గుండెకి సంబంధించినటువంటి డిసీజ్ రావటానికి అనేది ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. సో, ఇది అనేది ఎక్కడ పబ్లిష్ అయింది? నేచర్ జెనెటిక్స్ అనే దాంట్లో పబ్లిష్ అయింది. రిపోర్ట్ చేయడం జరిగింది. నేచర్ జెనెటిక్స్ అంటే ఏంటి అంటే, మనకి ప్రపంచంలో అత్యున్నత స్థాయి ఉన్నటువంటి జర్నల్ అన్నమాట. అంటే మన ఎవరైతే సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తారో, ఆ రీసెర్చ్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ అవుట్‌పుట్‌ని ఒక్కొక్క జర్నల్‌లో పబ్లిష్ చేస్తారన్నమాట. అలాంటి జర్నల్స్‌లో టాప్ మోస్ట్ జర్నలే ఈ నేచర్ జెనెటిక్స్ అనేది. ఈ నేచర్ జెనెటిక్స్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనము పోస్ట్ చేస్తారో, ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ కనుగొన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారో, అదేంటంటే వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం గూడా ప్రతి ఒక్కళ్ళు గూడా ఆమోదించబడింది. ప్రతి ఒక్క సైంటిస్ట్, ప్రతి ఒక్క డాక్టర్ ఆమోదిస్తేనే మనకి అంత వాల్యూ ఉంటదనమాట. ఆ నేచర్ జెనెటిక్స్‌లో పబ్లిష్ అయినటువంటి ఇన్ఫర్మేషన్. సో, దాంట్లో పబ్లిష్ చేశారు. ఏమని? ఈ జెనెటిక్ ప్రాబ్లమ్ అనేది ప్రతి ఒక్కళ్ళలో గాని, ఇద్దరిలో గాని, ప్రతి 25 మందిలో గూడా జెనెటిక్ ప్రాబ్లమ్ అనేది ఉన్నది. అది గూడా మోస్ట్‌లీ ఇన్ ఇండియన్ పాపులేషన్. మన భారతీయుల్లో 4-8% ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ క్యారింగ్ దిస్ జెనెటిక్ ప్రాబ్లమ్, జెనెటిక్ మ్యుటేషన్. సీ హియర్ ఇదేంటంటే కొంచెం టెక్నికల్‌గా ఉంటది. జస్ట్ మీకు అవగాహన తెలియటానికి నేను ఇది పెట్టాను ఈ స్లైడ్. మనకేంటంటే కోడింగ్ రీజియన్స్ అండ్ నాన్ కోడింగ్ రీజియన్స్ అని కొన్ని ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే కోడింగ్ రీజియన్స్ అనేవి ఎక్సాన్స్ అంటారు. నాన్ కోడింగ్ రీజియన్స్ అనేవి ఇంట్రాన్స్ అంటారు. దీంట్లో ఈ 25 బీపీ అని చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్ట్రెచ్. అంటే ఇదంతా ఒక జీన్. ఆ జీన్‌లో ఆ పార్ట్ అనేది మిస్ అవుతుందన్నమాట. ఎవరిలో అయితే ఆ పార్ట్ మిస్ అయిందో వాళ్ళల్లో ఈ జెనెటిక్ ప్రాబ్లమ్ వలన కాజ్ అయ్యేటటువంటి హార్ట్ డిసీజ్ అనేది డెవలప్ అవుతుంది. Scientists express this genetic risk as an odds ratio where 1.2 would be small effect and 2 a large one. జనరల్ అంటే దీని మీద మీకు కొంచెం అవగాహన ఉండకపోవచ్చు. కానీ ఏంటంటే మీకు తెలియటానికి చెప్తున్నాను. ఇదేంటంటే ఒక టెక్నికల్ యాస్పెక్ట్ ఏంటంటే 1.2 అనేది ఉన్నది. ఆ 1.2 నెంబర్ ఉంటే ఏంటంటే తక్కువ ఎఫెక్ట్ ఉన్నట్టు. 2 ఉంటే గనక కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నట్టు. ఏ జీన్ కన్నా గాని ఒక స్టాటిస్టికల్ కొలమానం అన్నమాట. అంటే దీన్ని బేస్ చేసుకొని మనకి ఇది ప్రాబ్లమా కాదనేది చూస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే ఫర్ ద MYBPC3 mutation the odds ratio is almost off scale, a staggering 7.4. Carriers usually show few symptoms until middle age, but after that age most are asymptomatic and suffer from large effects at post sudden cardiac arrest. ఇక్కడ ఏంటంటే మనకి 7 చూపిస్తుంది. ఈ జెనెటిక్ ప్రాబ్లమ్ 7 అంటే 2 ఎక్కువ. ఇక్కడ 7 చూపిస్తుందండి. 7 అంటే ఏంటంటే ఆల్మోస్ట్ దట్ లీడ్స్ టు కార్డియాక్ రిలేటెడ్ కాంప్లికేషన్. ఆల్మోస్ట్ ఇట్ లీడ్స్ టు కార్డియాక్ అరెస్ట్ అన్నమాట. అంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి గాని ఏదైనా కానీ కార్డియోమయోపతి రిలేటెడ్ ప్రాబ్లం అనేది ఉంటది. సో, క్యారియర్స్ ఎవరికైతే ఉంటారో, ఎవరైతే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్ ని కలిగి ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఒక ఏజ్ వరకు సింప్టమ్స్ అనేవి కనిపియవు. ఒక్కసారి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి సింప్టమ్స్ అనేవి అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఏసిమ్టమాటిక్ అండ్ పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 3rd decade ఆఫ్ ద లైఫ్ ఆర్ 4th decade ఆఫ్ ద లైఫ్. అంటే 40 years ఆ ఏజ్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం మందికి మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో, ఇవన్నీ కూడా ఏంటంటే సైంటిఫిక్ గా మనకి వీటి గురించి మీకు నేనేమి డీప్ గా వెళ్ళట్లేదు. ఇవన్నీ కూడా డిఫరెంట్ మెటబాలిక్ పాత్వేస్ వీటి వలన ఈ డిసీజ్ వస్తది. అంటే ఈ MYBPC యొక్క ఇంపార్టెన్స్ తెలియటానికి నేను మీకు ఈ స్లైడ్ పెట్టాను. అంటే హ్యాప్లో ఇన్సఫిషియన్సీ అని, స్పైసింగ్ డిఫెక్ట్స్ అని, ఎపిజెనెటిక్ చేంజెస్ అని ఇవన్నీ కూడా రకరకాల కారణాలు అన్నమాట ఈ జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల. అది జస్ట్ మీకు ఒక అవగాహన రావడానికి పెట్టాను. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం. ఓకే. So, genetic testing identifies a pathogenic variant in a significant proportion of unexplained cardiac arrest, even in the absence of an identified clinical phenotype. సో, ఇక్కడ ఏంటంటే మనకి చాలా మందికి ఈ క్లినికల్ ఫినోటైప్ అంటే
బయటకి పర్సన్ నార్మల్ గా ఉన్నా కానీ ఈ ప్రాబ్లం అనేది ఎవరిలో అయితే జెనెటిక్ ప్రాబ్లం ఉన్నదో వాళ్ళకి ఏంటంటే కార్డియాక్ అరెస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఎలా కనుక్కుంటామంటే ఓన్లీ బై జెనెటిక్ టెస్టింగ్. ఈ జెనెటిక్ టెస్టింగ్ వల్ల మనకి ఎవరిలో అయితే ఈ ప్రాబ్లం ఉన్నది, ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉన్నది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. Prior syncope and a family history of sudden death or predictors of a higher yield of pathogenic variants. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎవరిలో అయితే మన ఫ్యామిలీలో ఎవరిలో అయితే సడన్ డెత్ ఎవరిలో అయితే ఆకస్మికంగా డెత్ జరిగిందో, ఆకస్మిక మరణాలు అంటే కార్డియాక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తోటి ఎవరైనా కానీ మనం చనిపోయి ఉన్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటంటే మనము ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది రికమెండ్ చేస్తాం. ఈ జెనెటిక్ టెస్ట్ రికమెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ముందుగానే మనలో ఆ ప్రాబ్లం ఉన్నదా, జెనెటిక్ ప్రాబ్లం ఉన్నదా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. అది తెలుసుకున్నారు అనుకోండి, వాళ్ళేం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది, సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మన దగ్గరికి రాకుండా మనం కాపాడుకోవచ్చు. So genetic testing may therefore be considered in unexplained cardiac arrest, but should be limited to specialist clinics with genetic interpretation expertise. అంటే ఇది ఏంటంటే అన్ని చోట్ల దొరకదు. ఓన్లీ ఫ్యూ కంపెనీస్, ఫ్యూ ల్యాబ్స్, స్పెషలైజ్డ్ ల్యాబ్స్ లోనే మనకి జెనెటిక్ టెస్టింగ్ అనేది అందుబాటులో. So the lifetime risk of developing heart failure is roughly 1 in 5 for a person aged 40 years. 40 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ప్రతి 5గురిలో ఒకరికి రావడానికి ఉన్నదన్నమాట. Now that this mutation has been identified, there is a new glimmer of hope for some of them. The mutation effects vary a lot from person to person. Carriers should be identified at a younger age by genetic screening and adopt a healthy lifestyle. Yes. మనకి ఈ జెనెటిక్ టెస్టింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ మనం ఈ మ్యుటేషన్ క్యారియరా కాదా అనేది ముందుగానే తెలిసింది. దానివల్ల ఏమవుతుందంటే మనం మంచి లైఫ్ స్టైల్ కానీ ప్రికాషన్స్ కానీ తీసుకున్నట్లయితే లైఫ్ టైం హ్యాపీగా ఉండొచ్చు. కార్డియాక్ అరెస్ట్ ని దగ్గరికి రానివ్వకుండా మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే కొంతమంది గ్రేట్ సైంటిస్ట్ వీరు, సర్ మార్క్ వాల్పోర్ట్, డైరెక్టర్ ఆఫ్ ద వెల్కమ్ ట్రస్ట్, ఇతను ఏమన్నారంటే దెర్ ఇస్ ఎ జెనెటిక్ finding of great importance. Heart disease is one of the world's leading killers, but now that researchers have identified this common mutation carried by 1 in 25 people of Indian origin, we have hope of reducing the burden that the disease causes. This research should lead to better screening to identify those at risk and may ultimately allow the development of new treatments. So he suggested the screening, and ఎవరిలో అయితే మన ఇండియన్స్ లో ఎవరిలో అయితే 1 in 25 పీపుల్ ఉన్నారో వాళ్ళని స్క్రీనింగ్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళకి సాధ్యమైనంత వరకు మనము ప్రికాషన్స్ ఇవ్వగలిగితే కనుక, వాళ్ళకి కౌన్సిల్ చేసి వాళ్ళకి ప్రికాషన్స్ ఇవ్వగలిగితే వాళ్ళకి ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ నుంచి మనం బయటపడచ్చు అనమాట. బికాస్ హీ డిడ్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఇన్ MIBPC3. And he is Mr. Kumar Swami Thangaraj, the great scientist. He is a study leader అనమాట. ఇది ఎప్పుడంటే ఇతను ప్రస్తుతం CDFD-లో ఉన్న సెంటర్ ఫర్ DNA ఫింగర్ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్లో, ఇతను సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీలో ఉన్నప్పుడు ఇది రీసెర్చ్ చేశారు. The mutation leads to the formation of an abnormal protein. Young people can degrade the abnormal protein and remain healthy. As they get older, it builds up and eventually results in a symptoms we see. ఇక్కడ ఏమవుతుందంటే మన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అది మనం అరౌండ్ 30-40 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మనం తట్టుకోగలం. మనం ఏంటంటే మనకు ఆ కెపబిలిటీ ఉంటుంది. కానీ వన్స్ ఏజ్ ప్రోగ్రెస్, వాట్ విల్ హ్యాపెన్, ఈ అబ్నార్మల్ ప్రోటీన్ అనేది బిల్డప్ అయిపోయి అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు డిసీజ్. And he's Chris Tyler Smith from Wellcome Trust Sanger Institute. He's also a great scientist, and he told that the combination of such a large risk with such a high frequency is fortunately unique. How can such a harmful mutation be so common? We might expect such a deleterious change to have died out. అలాంటిది ఉండకూడదు, కానీ మనం దురదృష్టం ఏంటంటే ఇలాంటి మ్యుటేషన్ అనేది మోస్ట్ కామన్ అయిపోయింది. ఇంత హార్మ్ఫుల్ మ్యుటేషన్ అనేది మోస్ట్ కామన్ అయిపోయింది. We think that the mutation arose around 30,000 years ago in India and has been able to spread because its effects usually develop only after people have had their children.
A case of chance genetic drift, simply terribly bad luck for the carriers. Yes, ఇదేంటంటే 30,000 సంవత్సరాల క్రితమే మనం ఆవిర్భవించి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, బట్ ఇట్ స్లోలీ పాసెస్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్ బై ద మోడ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. మనం ఫస్ట్ సెకండ్ స్లైడ్ థర్డ్ స్లైడ్ లో చూసాం ఇన్హెరిటెన్స్ గురించి. అలాగే జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల ఏమవుతుందంటే ఒకరి నుంచి ఒకరికి అలా సంక్రమించి ఆల్మోస్ట్ ఇట్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్ ఇండియా. Almost 1 in 25 or people are carrying this mutation right now. And he is Perundurai S. Dandapani from Madurai Kamaraj University is also involved in this research. The bad news is that many of these mutation carriers have no warning that they are in danger. But the good news is that we now know the impact of this mutation. Bad news ఏంటంటే మనకు తెలియదు మనలో ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉన్నదని. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి ముందుగానే ఆ యొక్క ఇంపాక్ట్, ఆ మ్యూటేషన్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది మనకు ముందుగానే తెలుస్తుంది. కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద హోప్ దట్ we better screen for this mutation. Here Professor Peter Wiesberg is from British Heart Foundation. He is also a great scientist, and what he is telling is that it provides good grounds for screening people of South Asian origin with unexplained heart failure and screening their families if positive. Screening their families like cascade testing. Cascade testing అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా స్క్రీన్ చేస్తాం అనమాట. దట్ వి కాల్ ఇట్ as cascade testing. ఎందుకంటే ఫ్యామిలీలో 50% ఆఫ్ ద పీపుల్ మే హ్యావ్ దిస్ డిసీజ్ క్యారింగ్ జీన్. కాబట్టి అట్లీస్ట్ ఆ 50% ని మనం ఐడెంటిఫై చేయగలం. And he is also a great scientist. His name is Sektivel Sadayappan. Up to 8% of people from India, Pakistan, Bangladesh, and other South Asian countries carry a mutated gene that causes heart failure and potentially fatal heart attacks. And the study led by Sektivel Sadayappan from, he is in Cincinnati Hospital. He published one of his research papers about this mutation. And the mutation causes hypertrophic cardiomyopathy, the most common form of inherited cardiac disease and the leading cause of sudden cardiac death in young people. These are some publications from research papers have taken from the internet. The heart disease gene mutation carried by 60 million. The worst luck in the world, muscle protein gene mutation in 1 in 100 in world population. And this is published in journal Genes India and Heart Mutation Health. And this is published in BBC News, Asian Heart Disease Gene Found. And this is from official press note from Cincinnati University. Genetic variant might be a better marker for heart disease. These findings published in the April 11, 2018 edition of journal JAMA Cardiology. JAMA Cardiology, Association of Cardiomyopathy with the MYBPC 3D, 389B variant, and etc. And this is official press note from Wellcome Sanger Institute, the worst luck in the world. And this is a research paper which was published in Nature Genetics. And this is one more research paper. And this is also a research paper published in JAMA Cardiology. And JAMA Cardiology is also prestigious journal for cardiologists. It is in top 5 journals of cardiology. And this official press note from Center for Cellular Microbiology, Hyderabad. And this is also one of the publications of PLOS-ONE. And this is I would like to tell you about one company, that is Tenaya Therapeutics. This is right now it is in USA. Headquarters is in USA. Now they are working on this particularly in MYBPC3 only. They have introduced one that is TN201. They have it is like a gene-based drug, TN201, introduced into market recently. I think
Monday, sorry, I mean, in 2021, I think, in the start of 2021, they have introduced this drug, particularly based on MYBPC3 only, based on gene mutation based చేసుకొని drug ని introduce చేశారు మార్కెట్ లోకి. ఈ డ్రగ్ ఇంట్రడ్యూస్ చేయడానికి వీళ్ళు ఎంత స్పెండ్ చేశారంటే $248 million ని వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. Around $248 million they have invested to bring that into the market. This is called as test name is MYB cardioscreen. Based on these are all the scientific evidences and about all this information I have given you. And right now we are into our product that is MYB cardioscreen. The test that identifies the patient with the risk of sudden cardiac arrest or inherited cardiomyopathy. ఇప్పుడు మనం ఇప్పుడంతా చూసినంతా కూడా ఈ టెస్ట్ యొక్క బేస్. ఇక్కడ ఏంటంటే ఎంఐబి కార్డియోస్క్రీన్ అనేది జెనెటిక్ టెస్ట్. ఈ టెస్ట్ వల్ల ఏంటంటే ఈ కార్డియాక్ అరెస్ట్ కి సంబంధించినటువంటి జెనెటిక్ ప్రాబ్లం ఉన్నదా లేదా అనేది మనం కనుక్కోవచ్చు. It is a sophisticated test that allows us to do genetic analysis to evaluate the presence of mutations associated with sudden cardiac arrest and with inherited cardiomyopathies. MIB cardioscreen is a genetic test useful to evaluate the presence of mutations associated with sudden inherited cardiomyopathies and allows us to identify patients at the genetic risk of potentially mortal cardiac events such as sudden cardiac death. Who should submit the test? MIB cardioscreen test is recommended for those who knows about a case of sudden cardiac death in their family, included sudden infant death, heart failure or transplant, which suggest inherited cardiac pathological substratum. ఇక్కడ ఏంటంటే మనం ఎవరికి రికమెండ్ చేస్తాము, ఎక్కువ శాతం మంది ఆ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఉన్నా, కార్డియాక్ అరెస్ట్ తోటి ఎవరైతే చనిపోయినా, అలాగే చిన్న పిల్లలు పుట్టినమ్మటే పిల్లలు చనిపోయినా కానీ డెలివరీ టైంలో హార్ట్ ఫెయిల్యూర్ అవటం వల్ల చనిపోవటం వల్ల, అంటే ఎవరికైనా కానీ హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ ఉన్నా కానీ, సో ఈ ఫ్యామిలీ మెంబర్స్ కి మనము ఈ ఎంఐబి కార్డియోస్క్రీన్ టెస్ట్ ని రికమెండ్ చేస్తాం. నెక్స్ట్, పీపుల్ వితౌట్ ఎనీ హెల్త్ ఇష్యూ, diabetes, hypertension, etc., and without any habits like smoking and alcoholism also can face sudden cardiac arrest if they are carrying the defected gene. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎలాంటి కాంప్లికేషన్స్, ఎలాంటి హ్యాబిట్స్ లేకపోయినా, స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ, ఎలాంటి హ్యాబిట్స్ లేకపోయినా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ లేకపోయినా కానీ ఈ డిఫెక్టెడ్ జీన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే కార్డియాక్ అరెస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ జెనెటిక్ ప్రాబ్లమ్ ని మనం ముందుగా డిటెక్ట్ చేయడం వల్ల మనము ఈ రిస్క్ నుంచి కాపాడుకోవచ్చు అనమాట. ఒకవేళ జెనెటిక్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినంత మాత్రం మనకేం ప్రాబ్లం ఏం లేదు. మనం ఏంటంటే దానికి తగ్గ ప్రికాషన్స్, కార్డియాలజిస్ట్ ని కలిసి మన ప్రికాషన్స్ తీసుకుంటే ఎవ్రీ 6 months ఈసీజీ ఎక్కువ తీసుకున్నట్లయితే కనుక మనము ఈ కార్డియాక్ అరెస్ట్ నుంచి బయటపడవచ్చు. ఓకే, హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ. Thank you so much, sir. It's a wonderful